ఒకసారి రిచ్ డాడ్ కొంతమంది స్టూడెంట్స్ని ఒక ప్రశ్న అడిగాడు. మీలో ఎంతమంది మెక్డొనాల్డ్స్ కంటే బాగా బర్గర్ తయారు చేయగలరు అని. చాలా మంది స్టూడెంట్స్ చేతులెత్తారు. మరి మీరు అంత బాగా బర్గర్ తయారు చేయగలిగితే మెక్డొనాల్డ్స్ ఎందుకు మీకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తుంది అని అడిగాడు. దానికి ఎవ్వరూ సరిగా సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు రిచ్ డాడ్ చెప్పేసాగాడు, మెక్డొనాల్డ్స్ ఎందుకు బాగా సంపాదిస్తుంది అంటే వారికి ఉన్న అద్భుతమైన బిజినెస్ సిస్టమ్స్. వారు ఒక బెస్ట్ బర్గర్ను తయారు చేయలేకపోవచ్చు, కానీ వారు అమ్మడంలో ఇంకా బర్గర్ను డెలివరీ చేయడంలో అందరికంటే బెస్ట్గా ఉంటారు. అంతేకాదు వారు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిమితులు లేకుండా తమ ఉత్పత్తులను తయారు చేస్తూనే ఉన్నారు. మీరు ఎంత బాగా బర్గర్లు తయారు చేసినా దాన్ని ఆ రేంజ్కు తీసుకెళ్లే ప్రయత్నం చేయరు. అందుకే మీ ఐడియా కానీ మీ టాలెంట్ కానీ ఏదో ఒక చిన్న షాప్కో లేదా ఏదో ఒక చిన్న హోటల్కో మాత్రమే పరిమితం అవుతుంది. ధనవంతులు ఎప్పుడూ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొత్త విషయాలు కానీ కొత్త స్కిల్స్ కానీ నేర్చుకోవడం ఎప్పుడూ మానేయరు. ఈ అలవాటు వల్లే వారికి వారి యొక్క వస్తువులను ప్రపంచం మొత్తం ఎలా అమ్ముకోవాలో తెలుస్తుంది, వారి సేవలను ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరించుకోవాలో తెలుస్తుంది. వీరిలో ముఖ్యంగా మనం 3 స్కిల్స్ చూడవచ్చు. 1 మేనేజ్మెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లో, అంటే క్యాష్ ఫ్లోను సరిగా చూసుకోగలగటం. 2 మేనేజ్మెంట్ ఆఫ్ సిస్టమ్స్, అంటే వారి బిజినెస్ లో ఉన్న రకరకాల సిస్టమ్లను సరిగా ఉపయోగించగలగటం. 3 మేనేజ్మెంట్ ఆఫ్ పీపుల్, అంటే మానవ వనరుల్ని అద్భుతంగా ఉపయోగించుకోగలగటం. ఇటువంటి విషయాలన్నీ తెలియాలనే రిచ్ డాడ్ రాబర్ట్ ను మైక్ ను తనతో పాటే అన్ని మీటింగ్లకు తీసుకెళ్లేవాడు. అది బ్యాంకర్స్ తో మీటింగ్ కావచ్చు, లాయర్స్ తో కావచ్చు, ఇంకా అకౌంటెంట్స్, బ్రోకర్స్, వారికి ప్రతి ఒక్క విషయము తెలిసేటట్లు ప్రయత్నించేవాడు. అందుకే 1977లో రాబర్ట్ కియోసాకి 30 సంవత్సరాలు కూడా రాకముందే ఒక కంపెనీని మొదలు పెట్టగలిగాడు. రిచ్ డాడ్ చెప్పేవాడు, మీరు ఎంత చిన్న వయసులో ఎన్నిసార్లు ఫెయిల్ అయితే అంత మంచిదని, దానివల్ల చాలా సులభంగా కోలుకునే అవకాశం ఉంటుందని చెప్పేవాడు.